డయాబెటీస్ నేను చాలామంది డయాబెటీస్ వచ్చేసిందండి, షుగర్ వచ్చేసింది అని బాధపడుతుండే వాళ్ళు ఉన్నారు కదా! వీళ్ళకి ఇది లేకుండా చేసుకునే విధానం ఏంటి అనే దాని గురించి మీకు కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే అది మీ చేతుల్లో ఉంటుందండి. అది డాక్టర్ చేతుల్లో ఉండదు. ఒకటేంటంటే డయాబెటీస్ అని రాగానే అది ఎందువల్ల పెరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. చాలామంది వెళ్లి టెస్ట్ చేసుకుంటున్నారు. రాగానే వెంటనే టాబ్లెట్ ఎయాలి లేకపోతే ఏదో అయిపోతుందని చాలామంది బాధపడుతుండేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరకొచ్చిన ఒక 30, 35 ఏళ్ల వయస్సు ఆ మధ్య ఉండేవాళ్ళలో వాళ్ళు ఎక్కడో ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎళ్లి టెస్ట్ చేయించుకుంటే ఆ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఒక 20, 30 పెరిగి ఉండడం. ఆ పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా అంటే అది 80 నుంచి 120 మధ్యలో ఫాస్టింగ్ ఉండాలి. పోస్ట్ లంచ్ అయితే 110 నుంచి ఒక 160 మధ్యలో ఉండాలి. అదే ర్యాండమ్‌గా తీసుకున్నట్లయితే 180 నుంచి 200 లోపు ఉండాలి యాక్చువల్‌గా. కానీ ఇవి కొంతమంది దాన్ని 160 మెన్షన్ చేస్తుంటారు. కొంతమంది ఆ టెస్ట్ చేసే మెథడ్ బట్టి ఆధారపడి కూడా ఉంటుంది. కానీ ఈ 160, 180 దాటి ఉంది లేదా 200 దాటి ఉన్నాయనంటే మీకు వెంటనే షుగర్ వచ్చేసిందనగానే వాళ్ళు చాలా మానసికంగా నాకు షుగర్ వచ్చేసింది అని ఫీల్ అవ్వడం వీళ్ళలో కూడా ఉంటే వాళ్ళకి హెరిడిటరీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకో, నాన్నకో, వాళ్ళ తాతకో ఒక 7 తరాల్లో ఎవరికో ఉందని, దానివల్ల వాళ్ళకి ఇది వచ్చేసిందని వెంటనే ఆ పక్క వాళ్ళో, ఎదురింటి వాళ్ళో లేకపోతే వీళ్ళ బంధువులే మీ తాతకుండేది అది నీకు వచ్చేసిందని ఇలా ఏదో చెప్పడం. వీళ్ళు వెంటనే నాకు ఇంకా వచ్చేసిందని చెప్పని మెంటల్‌గా సిద్ధమైపోవడం అనేది చాలా మందిలో చూస్తున్నామండి. నేను అబ్జర్వ్ చేసి ఇన్నేళ్ల పాటు ఒక 20 సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి చూసింది చెప్తున్నదేంటంటే మధుమేహం అనేది లేదు, రాదని కూడా చెప్పొచ్చు. అదేదో కొంతమందిలో కొన్ని పరిస్థితుల్లో వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు ఒక మధుమేహానికి రాజధానిగా అయిపోయినాయి. అందుకని ఇక్కడ చాలామంది స్పెషాలిటీస్ హాస్పిటల్స్ కూడా తయారైపోయినాయన్నమాట. దీంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఇక దాని రిలేటెడ్ చాలా టెస్టులు చేస్తున్నారు. వెంటనే మందులు వాడించేస్తున్నారు. మధుమేహం మీకు వచ్చింది అని తెలియగానే మీరు దానికి వెంటనే భయపడకండి. ఇది వారసత్వంగా రావాలని రూలేం లేదు. వచ్చే అవకాశాలైతే ఓ 10%, 20% ఉంటుంది గానీ, రావాలన్న రూల్ ఏమీ లేదు. రెండవది అలాగే బీపీ కూడా సేమ్ అలాగేనండి. వెంటనే బీపీ ఉందని బీపీ టాబ్లెట్ వాడేస్తున్నారు. అసలు ఈ షుగర్ ఎందుకు పెరుగుతుంది? బీపీ ఎందుకు పెరుగుతుంది? అనంటే మనకున్న ప్రధానమైన సమస్య ఆహారం. మొత్తం ఈ ఆహారంలో ఉంది. మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలు రోజు మార్చి తీసుకుంటున్నారు? మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటున్నారు? మధ్యాహ్నం లంచ్ ఏం తింటున్నారు? రాత్రి డిన్నర్ ఏం తింటున్నారు? మళ్ళీ దీన్ని మారుస్తున్నారా? ఎందుకంటే ఉదయం ఇడ్లీ చేశారంటే మధ్యాహ్నం అదే బియ్యంతో తయారు చేసిన ఇడ్లీ మళ్ళీ మధ్యాహ్నం అన్నంగా తయారై ఉంటుంది. మరి పూరి తిన్నారనుకోండి సాయంత్రం అదే చపాతీగా తయారై ఉంటుంది. లేకపోతే మీరు ఇంకేదైనా దాంతో దోస చేశారంటే అది కూడా నెక్స్ట్ అది అన్నంగా తయారయ్యేది. అంటే ఈ 2 పదార్థాలతోనే చాలామంది తిరుగుతున్నారు. ఈ మధ్య మిల్లెట్స్ అలవాటు చేసుకొని కొంతమంది ఎప్పుడో అక్కడక్కడ మిల్లెట్స్ వాడుతున్నారు. ఆ వాడే వాళ్ళు కాస్త ఏదో ఒక రకాన్ని తీసుకెళ్ళి అదే రుచిగా ఉందని చెప్పని ఇక్కడ తీసుకెళ్ళి మొత్తానికి చివరగా ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే రుచి బాగుండాలి. మీరు రుచి బాగుండాలి అనేది ఒక సబబే కానీ రుచినే ఆధారంగా చేసుకొని మీరు వీటన్నిటిని మార్చి దాన్ని నూనెలోకి వేసి ఇంకొక రకంగా వేసి రకరకాలుగా మార్పులు చేస్తే అవి మీకు హాని చేసి మీ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ పెరగడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి మన ప్రకృతి ఏంటి? ప్రకృతిలో మనకు ఎలా అందించింది? దాన్ని మనం ఎలా తీసుకోవాలనేది ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే, పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. మనకు ప్రకృతి వెంటనే తినడానికి ఇచ్చిండే ఆహారం పళ్ళండి. అందుకని ఉదయం లేవగానే మీరు ఏదైనా మీ ఇంట్లో బొప్పాయో, జామకాయో, పనసకాయో ఏదో ఒకటి సీజనల్‌గా చాలా వస్తున్నాయి. లేదా మీరు రెడీమేడ్‌గా కొన్ని పళ్ళు పెట్టుకోవచ్చు. ఉదయం మనకెందుకంటే మనం ఎక్కడ ఏ అడవిలో పుట్టినా కూడాను వెంటనే మనకు తినడానికి దొరికేది పళ్ళు. సో, ఉదయం మీరు పళ్ళు తినండి. రెండవది మధ్యాహ్నం ఆహారం ఏం తీసుకోవాలి? మధ్యాహ్నం మీరు ఏవైతే తీసుకోవాలనుకుంటున్నారో అవన్నీ అంటే గింజ ధాన్యాల్లో మీకు ముఖ్యంగా రైస్ కావచ్చు, గోధుమలది కావచ్చు, లేకపోతే ఇక మిగతా మిల్లెట్స్ కావచ్చు, జొన్నలు ఏవైనా కావచ్చు. అదేదైనా సరే ఒక సగం దానిని, ఇంకో సగం ఆకుకూరలు తీసుకోండి. మీరు ఇది ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. ఏ డయాబెటీస్ ఉన్న వ్యక్తి అయినా సరే, టాబ్లెట్లు వేసుకుంటున్నా సరే,
ఇవి మీరు మొదలు పెడితే మీ యొక్క మెడిసిన్ శాతం తగ్గిపోతూ వస్తుంది. అది కూడా ఆకుకూరలు తినమంటే రోజు తోటకూరే దొరికిందండి, లేదంటే రోజు పాలకూరే దొరికిందని దాంతోనే తినకుండా, మనకు ఆకుకూరలు మనకు అందుబాటులో 350 రకాలున్నాయి. మీరు రోజుకొక ఆకుకూర తిన్నట్లయితే మీరు సంవత్సరానికి మళ్ళీ రిపీట్ చేసే అవకాశాలుంది. అంటే అన్నీ. కానీ వాటిని ఎవరు తెలుసుకోవట్లేదు. మీరు ఒక ఒరిస్సా వెళ్ళండి, ఒక అస్సాం వెళ్ళండి, అక్కడ సుమారు ఒక 150-200 రకాల ఆకుకూరలు వాళ్ళు వాడుతున్నారు. మనం వాటిని ఇక్కడ కూడా అవి దొరుకుతున్నాయి. కానీ వాటిని ఎవరు గుర్తించట్లా. మనకి ఎక్కడ మార్కెట్‌లో ఏది అమ్ముతున్నారో, లేదంటే పక్క వాళ్ళు ఏది పండిస్తున్నారో దాన్ని తీసుకొచ్చి తీసుకుంటున్నారు. రెండవది గింజ ధాన్యాలు వాడే విషయంలో ఒకరోజు పెసలను ఉడకబెట్టి దాంతో పాటు ఆకుకూరగా అదే లంచ్‌గా తినండి. వాటిని టేస్టీగా చేసుకోండి. రుచికరంగా చేసుకోండి. ఉల్లిపాయలేసుకోండి, వెల్లుల్లిపాయలేసుకోండి, అన్నీ వేసుకోండి. ఇంకా కావాలంటే ఇంకొన్ని ఏవైనా యాడ్ చేసుకోండి. ఇక శనగలున్నాయి. పొట్టున్న ధాన్యాలు, ప్రధానంగా పొట్టున్న ధాన్యాలు మీకు చాలా బాగా ఉపయోగకరం. శనగలు, పెసలు, ఉలవలు, మినుములు, అలసందలు, బొబ్బర్లు, ఇంకా తీసుకుంటూ పోతే అవిసెలు, నువ్వులు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరేంటంటే నువ్వులని వేరే వాటితో ఒక స్పూను, 2 స్పూన్లు వేసుకోవడం. అవిసెలు కూడా 1, 2 స్పూన్లు వేసుకోవడం. ఇలా ప్లస్ ఆకుకూరలు ఈ మిక్స్డ్‌గా అంటే కలిపి తయారు చేసుకోండి, లేదా విడిగా తయారు చేసుకోండి. వాటికి మీ ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకొని దీన్ని ఇలా మీరు తీసుకుంటూ అంటే ఒక రోజు రాగులు తినండి, ఒక రోజు జొన్నలు తినండి, ఒక రోజు సజ్జలు తినండి, ఒక రోజు బియ్యము తినండి. నో ప్రాబ్లమ్. అంటే బియ్యంతో వండినవి. అంతేకాక రోజు బియ్యం అంటే ఇక మనకు కుక్కర్ ఉంది. మన ఇంట్లో బియ్యం బస్తా ఉంది. వెంటనే పోసేయడం, కుక్కర్ పెట్టేయడం, 5 నిమిషాల్లో తయారైపోతుంది అని తినడం. ఈ పద్ధతిని కొంచెం మార్చుకోవాలి. ఆకుకూరలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అంటే అట్లీస్ట్ ఒక 60% మీకు ధాన్యాలు తీసుకుంటే 40% ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి. తర్వాత సాయంత్రం ఆహారంలో మీరు తప్పనిసరిగా కూరగాయల్ని తినండి. బెండకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలా తీసుకుంటూ పోతే మనకు ఒక 30-40 రకాలు మనకి ఇక్కడే అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా మీరు కొత్తవి తెచ్చుకోగలిగితే దుంపలు కూడా తెచ్చుకోగలిగితే చాలా మంచిది. వీటిలో కొన్ని కాంబినేషన్స్‌తో గానీ, సింగిల్‌గా గానీ వాటితో టేస్టీగా తయారు చేసుకొని కేవలం వెజిటబుల్సే తీసుకోండి. మీరు ఇలా ఎప్పుడైతే ఒక నెల రోజుల పాటు చేశారో మీ యొక్క డైజెషన్ చాలా బాగుంటుంది. మీ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. మీకు ప్రధానంగా హెవీనెస్ అనేది తగ్గిపోతుంది. శరీరానికి సరిపడినంత బలాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు పళ్ళు ఉదయం తీసుకున్నట్లయితే మీకు అది సక్రమంగా జీర్ణం అయ్యి, మీకు డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్‌గా ప్రొడ్యూస్ అయ్యి, దానివల్ల మీకు జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఇక మలబద్ధకం సమస్య కూడా ఉండదు. రోజు చాలా తేలికగా ఫ్రీగా విరేచనమైపోతుంది. ఈ విధానాన్ని మీరు కొనసాగిస్తూ పోతే కొన్ని రోజులకు మీరు మందులను తగ్గించేసుకోవచ్చు. అసలు మందులే లేకుండా చేసుకోవచ్చు. బరువు ఎక్కువగా ఉండేటట్టు కాకుండా 70 కిలోలు దాటి ఉండకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఒకవేళ హైట్ బాగా ఉన్నట్లయితే మీరు 85 కిలోల దాకా ఉన్నా కూడా మీరు ఈ ఆహార విధానం మార్చుకుంటే బాడీ చాలా తేలిగ్గా తయారవుతుంది. దీంతో మీరు కొన్ని రోజులకు మధుమేహం లేకుండా చేసుకోవచ్చు. ఇంకా లేదండి బాగా తీవ్రంగా ఎక్కువగా ఉందనంటే ఆయుర్వేదంలో చాలా రకాల మూలికలు ఉన్నాయి. పసుపు దగ్గర నుంచి, మెంతుల దగ్గర నుంచి, ఉసిరికాయ దగ్గర నుంచి ఒక 150-200 రకాల ద్రవ్యాలు మనకు మధుమేహం తగ్గించే ఉన్నాయి. కాబట్టి వీటిని వైద్యుల పర్యవేక్షణలో కానీ మీకు దానికి తగినంత పరిజ్ఞానం ఉన్నట్లయితే మీరు స్వయంగా ఏదైనా కలిపి తీసుకోవడం కానీ ఇలాంటివి చేసుకున్నట్లయితే మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆధునికమైన మందులు కెమికల్స్తో తయారు చేసిన మందులు వాడి చివరికి మీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయి తర్వాత దాంతోపాటు ఇంకో బీపీ, దాంతోపాటు అస్తమా, ఇంకోటి ఇలా యాడ్ అయ్యి కొలెస్ట్రాల్ యాడ్ అయ్యి ఇక థైరాయిడ్ ఒకటి యాడ్ అయ్యి వీటన్నిటికీ మందులు వాడుకుంటూ అసలు ఆహారం కన్నా మందులు అనేది ఎక్కువైపోతుంది. అలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడండి. నమస్తే.